రే రాహుల్, రే రాహుల్, ఆఫీస్కి రాకుండా ఇంకా దున్నపోతులా పడుకునే ఉన్నావేంట్రా? నాకు జ్వరంగా ఉంది, నేను ఆఫీస్కి రాలేను. రాత్రి నోటికొచ్చినన్ని కూతలు కూసా, పొద్దునకి జ్వరం వచ్చిందని సాకులు చెప్తున్నావా? రే రాజీవ్, వాడు కాదురా నోటుకొచ్చినట్టు కూసింది, నువ్వు కూస్తున్నావు. ఒక పక్క వాడికి ఒళ్ళు కాలిపోతుంటే, జ్వరంతో బాధపడుతుంటే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నది నువ్వు. వాడికి జ్వరం వస్తే నేనేం చేయాలి? పక్కన కూర్చొని సేవలు చేయాలా? రే రాహుల్, ఇంతకీ వర్క్ ఫినిష్ చేసావా లేదా? చేసేసాను. ఇదిగో ఫైల్స్, తీసుకెళ్ళు. నీకు బాగా పొగరెక్కువైందిరా. రేయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందారా? తమ్ముడు ఒంట్లో బాగాలేక బాధపడుతుంటే మనిషిలా కూడా మాట్లాడలేకపోతున్నావు. మీరు ఆగండి. వాణ్ణేమైనా అంటే చాలు మీ కోపం వస్తుంది. రే రాహుల్, ఏం చేస్తావో నాకు తెలీదు. నేనైతే ఫైల్స్ తీసుకెళ్ళను, నువ్వే ఆఫీస్కి తీసుకునిరా. రేయ్, నిన్న తెచ్చింది నువ్వే కదా? అది నిన్న నాన్న. నా బాస్ కనిష్క చెప్పింది కాబట్టి తెచ్చాను. ఇప్పుడు తీసుకెళ్లాల్సిన పని నాది కాదు. నాకంత కర్మ పట్టలేదు, అవసరం కూడా లేదు. రే రాహుల్, ఫైల్స్ తీసుకొని ఆఫీస్కి వచ్చి కనిష్కకి సబ్మిట్ చేయి. చూసావమ్మా లలిత, మీ ఆయన గురించి ఓ గొప్పలు చెప్పుకుంటున్నావు కదా. మా ఆయన అంత మంచోడు ఈ లోకంలో ఎవరూ లేరన్నట్టు మాట్లాడుతుంటావు కదా. ఇప్పుడు వాడేం చేస్తున్నాడో చూస్తున్నావా? ఆయన మాటలో నాకేం తప్పు కనిపించలేదు మామయ్య గారు. పని చేసిన వాళ్లే ఆ పని తిరిగి అప్పగించాలి కదా. అదే ఆయన చెప్తున్నారు. అందులో మీకేం తప్పు కనిపించింది? బాగుందమ్మా, చాలా బాగుంది. మీ మొగుడు పెళ్ళాలు తానా అంటే తందనా అని బాగానే అంటున్నారు. ఇందులో నేను చేసిందేముంది మావయ్య గారు? ఆయనకి అప్పచెప్పిన పని ఆయన అప్పచెప్పేశారు. మిగతాది రాహుల్ చెయ్యాలి. అది రాహుల్ బాధ్యత. మధ్యలో నేనేం చేశాను? మావయ్య, అమ్మావి, ఎవరి ఉద్దేశం ఏంటో కళ్ళారా కనిపిస్తున్నప్పుడు వాళ్ళనని ఏం ప్రయోజనం మావయ్య? ముందు రాహుల్ బాబుకి ఈ మందివ్వండి. రాహుల్,